అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీకున్న సమస్యలన్నిటికీ ఇదే సరైన సమాధానం. జీవితం అనేది నీదైనప్పుడు దానికోసం పడాల్సిన కష్టం కూడా నీదే అవుతుంది. నువ్వు ఓడినా గెలిచినా కష్టపడడం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు నిన్ను గెలవనివ్వకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు అది నిన్ను ఈ మొత్తం ప్రపంచానికే పరిచయం చేస్తుంది. యుద్ధం అంటూ మొదలు పెడితే కంటికి కనపడాల్సింది కేవలం లక్ష్యం మాత్రమే. మరేది కూడా నీకు అస్సలు కనిపించకూడదు. ఎలాగంటే అర్జునుడికి గురిలాగా. నువ్వంటే ఏంటి అనేది ఈ ప్రపంచానికి తెలిసిన రోజు నువ్వు ఎవరో ఈ ప్రపంచానికి గుర్తు చేయాల్సిన పని లేదు. అర్థమైంది కదా? ఏదైనా సరే నీ వల్ల కాదు అంటే దాన్ని వదిలేసేయ్. కానీ నీ గెలుపు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ ముందుకెళ్ళి నేను ఓడిపోయాను, నా వల్ల కావట్లేదు అని చెప్పే ధైర్యం ఉంటేనే. గుర్తుంచుకో, బరి తెగించిన వాడి ముందు తెగించి నిలబడకపోతే నీ బ్రతుకు ఎప్పుడూ కూడా బానిసగానే ఉంటుందని తెలుసుకో. కొన్ని నువ్వు సాధించాలి అంటే కొంతకాలం నిరీక్షించక తప్పదని తెలుసుకో. అప్పటి వరకు తొందరకు తావివ్వకు. ఓపిక వహించు. అప్పుడే అనుకున్నది సాధించగలవు. పట్టు దొరికే తరుణంలోనే పోరాటాన్ని ప్రారంభించాలి. అర్థమైంది కదా? సమస్యలకి ఎప్పుడూ కూడా తలవంచకు. కాలం కలిసి రాలేదని నిందిస్తూ కూర్చోకు. నష్టపోయాం, మోసపోయా అంటూ అస్సలు దిగులు పడకు. అందరూ అవమానిస్తూ హేళన చేస్తున్నారని కృంగిపోవద్దు. నీకంటూ తప్పకుండా ఓ రోజు వస్తుందని మర్చిపోకు. ధైర్యంగా ఉండండి, అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ వెనక్కి లాగే ఎన్నో విమర్శలుంటాయని తెలుసుకో. వాటిని వింటూ ఆగిపోవడమా, లేక పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడమా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నిర్ణయం మీదే. ప్రస్తుతం మీ జీవితం గొప్పగా లేకపోవచ్చు, కానీ మీ జీవితాన్ని మలుపు తిప్పడానికి ఒక గెలుపు వస్తుందన్న నమ్మకం తప్పకుండా మీకు ఉండే తీరాలి. ఆలస్యమైనా పర్వాలేదు, కానీ కొన్ని అవమానాలకు సమాధానం చెప్పి తీరాల్సిందే కదా మనం. నిజమే కదా? పంతం పట్టి పోరాడితేనే కోరిన వరాలు. స్థిరత్వంతో శ్రమించాలి, అలాగే పటుత్వంతో పోరాడాలి. నిన్ను చులకనగా చూసే ప్రతి ఒక్కరికి కూడా నీ గెలుపే సమాధానం అవ్వాలి. గుర్తుంచుకో, నిజానికి సమస్యలను ఎదిరించగలిగే ధైర్యం లేకపోవడం వల్లే చాలామంది కూడా గెలుపుకు చాలా దూరంలో మిగిలిపోతున్నారు. మీరు మాత్రం ఆ త్రోవలో ఉండకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్ళగలిగితేనే కదా గెలుపో ఓటమో మీరు తేల్చుకునేది. నిన్ను నువ్వు నమ్ముకొని వేసే అడుగులే ఎంతటి గమ్యానికైనా చేర్చగలవు. గుర్తుంచుకో, గెలుపు కొరకు భారమైనా భరించు, కానీ ఓటమి మాత్రం అంతా తేలికగా ఒప్పుకోవద్దు. మీరు చేసే త్యాగాలు ఎంత గొప్పవైనా కావచ్చు, కానీ చివరకు మీరు ఏం సాధించారన్న ప్రశ్న ముందు వాటికి దక్కే విలువ చాలా తక్కువ. నిజమే కదా? మనం చేసిన త్యాగం ఒకరి కడుపు నింపుతుందేమో, కానీ ఆ పూట మన కడుపు కాలాల్సిందే. అలానే మనం చేసే త్యాగం ఒకరి జీవితంలో వెలుగు నింపింది అని అంటే మన జీవితం మొత్తం కూడా చీకటిగా మారాల్సిందే. మళ్ళీ ఆ చీకటిని చీల్చుకుంటూ నిలదొక్కున్నవాడే చరిత్రలో లెక్కించబడతాడు. లేదంటే ఆ చీకటిలోనే శూన్యంగా మిగిలిపోతాడు. అర్థమైంది కదా? కేవలం నీ లక్ష్యం కోసం నువ్వు ఎంత నెమ్మదిగా వెళ్ళినా పర్వాలేదు, కానీ నువ్వు ఆగిపోనంత కాలం విజయం అనేది
కొందరికి తొందరగా వస్తుంది, ఇంకొందరికి ఆలస్యంగానూ రావచ్చు. దానికి కావాల్సిందల్లా కేవలం ప్రయత్నమే. పులి వేటాడే ముందు నిదానంగా చప్పుడు చేయకుండా వెళ్తేనే దానికి ఎర దొరుకుతుంది. వేగంగా వెళ్ళగలిగిన వాడు కూడా ఆచితూచి అడుగు వేయటమే గమ్యానికి తొలిమెట్టు అవుతుంది. మనం కూడా వెళ్ళే దారిలో ఎంతో మందిని దాటాల్సి వస్తుంది. ఎన్నో పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నిదానమైనా సరే వేసే ఒక్కో అడుగు పిడుగులా పడాలే కాని ఆగిపోకూడదని గుర్తుంచుకో. అర్థమవుతుంది కదా? ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఆఖరి వరకు నువ్వు పోరాడు. కానీ వద్దు అని అనుకుంటే మాత్రం అసలు దాని గురించి ఆలోచించకు. అప్పుడే మనసనేది ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఎటూ కాకుండా ఏదీ దక్కకుండా జీవితమే ముగిసిపోతుంది. ఈ ఒకడుంటాడు, ఓటమి కనిపిస్తున్నా సరే, గాయాలు వేధిస్తున్నా గాని పోరాటాన్ని ఆపకుండా చరిత్రను లిఖించేవాడు ఉంటాడు. అది నువ్వే ఎందుకు కాకూడదు చెప్పు? ఓటమి అనేది కూడా ఒక విజయం లాంటిదే. దాన్ని మీరు ఒప్పుకోగలిగితేనే ఆ తరువాత విజయం అనేది తానంతట తానే మీ దగ్గరికి తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఆ ఓటమి నేర్పిన గుణపాఠం మీ ప్రయత్నాన్ని, అలానే మీ పయనాన్ని ఎక్కడా ఆగనివ్వకుండా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. గెలిచే వరకు కూడా. అర్థమైంది కదా? ఆశయం గొప్పదే, కానీ ఆలోచన మాత్రం ఓటమి దగ్గరే ఆగిపోతుంది. ఓటమి అనేది ఎప్పుడూ కూడా గెలుపు యొక్క విలువ మనకు తెలియచేస్తూ ఉంటుంది. ఇక ఆ ఓటమిని అలాగే చూడండి. ఎలాగంటే గెలుపు విలువను తెలియజేసే ఆయుధంలా చూడండి. అంతేకాని మీ అసమర్థతలా కాదు. ఆ బాధతో అక్కడే ఆగిపోవద్దు. జీవితానికి ఎప్పుడూ కూడా అనుభవమే ఆయుధమవుతుంది. అంతేకాని అసమర్థత, బలహీనత ఎప్పుడూ కాదు. ఒకదాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అది ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. ధైర్యంగా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండండి. రాసిపెట్టి ఉన్న సమయానికి మీరు అక్కడ ఉండి తీరాల్సి ఉంటుంది. అందుకే ప్రయత్నాన్ని, ప్రయాణాన్ని ఎప్పటికీ అస్సలు ఆపకండి. ధైర్యంగా ముందుకు వెళ్తూనే ఉండండి. దక్కాల్సిన సమయానికి దక్కాల్సినవన్నీ తప్పకుండా మీ దగ్గరకు వచ్చి తీరుతాయి. గుర్తుంచుకోండి, ధైర్యంగా ఉండండి, నమ్మకంగా ఉండండి, అంతా మంచే జరుగుతుంది. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మాట నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.